చూసుకుందాం దా నీ పతాపమో నా పతాపమో అని జోరుగా సవాళ్ళు ఛాలెంజ్ల రాజకీయం నడుస్తున్నది తెలంగాణలో. 2 లక్షల రుణమాఫీ చేస్తావా చెయ్యవా అని కారు పాటోళ్ళు, మేం చేస్తే మీ పార్టీని బంద్ చేసుకుంటారా అని చెయ్యి పాటోళ్ళు, ముందైతే మీరు చెయ్యుండ్రి మేం దేనికైనా సిద్ధం అని హరీష్ రావు సారు మాట్లాడే వరకు సరే ఆగస్టు 15వ తారీఖు లోపట చేస్తాం, నువ్వైతే నీ రాజీనామా కాగితాన్ని జేబులో పెట్టుకొని తిరుగు అని సీఎం రేవంత్ అన్న ఇట్లా ఓగల మీద ఓగలు మాటల యుద్ధాన్ని ప్రకటించుకున్నారు కదా ఈ 2-3 వద్దుల్లా. అయితే ఇయాలగా యుద్ధంలా ఇంకొక పెద్ద ముచ్చటే అయింది. అన్నట్టుగానే రాజీనామా కాగితాన్ని జేబులో పెట్టుకొని గన్ పార్క్ కాడికి పోయిండు హరీష్ రావు సారు. అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి రాజీనామా లెటర్ ను స్తూపం ముంగట పెట్టిండు సారు. సీఎం ఇసిరిన ఛాలెంజ్ను నేను తీసుకొనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా అని చెప్పుకొచ్చిండు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సవాల్ను నేను స్వీకరించి ఈ రోజు గన్ పార్క్ దగ్గరికి నా రాజీనామా పత్రంతో చేరుకోవడం జరిగింది. పదవులు ముఖ్యం కాదు, ప్రజలకు మంచి జరుగుడే ముఖ్యం, గందుకే రాజీనామా చేస్తున్నానన్నాడు హరీష్ రావు సారు. నా ఒక్కడికి ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకు 4,000 ఆసరా పెన్షను, 4,000 నిరుద్యోగ భృతో, 2,500 రూపాయలు మహిళలకు, 2 లక్షల రుణమాఫీ జరిగితే నేను సంతోషపడతాను. 5 ఏళ్లు నాకు పదవిలో లేకపోయినా కూడా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగితే నాకు అంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు. అందువల్ల నేను రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చాను. చెయ్యి పార్టీ జనాలకిచ్చిన హామీలు నిజమైనయే అయితే గవిట్ని అమలు చేసే మనసుంటే గన్ పార్క్ తానకచ్చి సీఎం రేవంత్ అన్నను ప్రమాణం చేయాలని అన్నాడు హరీష్ రావు సారు. నిజంగా మీరు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేసేది నిజమైతే గన్ పార్క్ దగ్గరికి రండి. ఈ గన్ పార్క్ దగ్గర అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. మేధావుల చేతుల్లో లేదా ఇక్కడున్న జర్నలిస్టుల చేతుల్లో మీ రాజీనామా నా రాజీనామా కూడా పెడదాం. డిసెంబర్ 9వ తారీఖు నాడు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పినందుకు పబ్లిక్ కు క్షమాపణ చెప్పాలే చెయ్యిపాటి సర్కారు అని అన్నాడు హరీష్ రావు సారు. డిసెంబర్ 9న తొలి సంతకం 6 గ్యారంటీల మీద పెడతామని, రుణమాఫీ మీద పెడతామని మాట తప్పినందుకు ముందు క్షమాపణ చెప్పండి. ఆగస్టు 15వ తారీఖు నాడు చేసినా సంతోషమేనట రుణమాఫీ. ఇకనైనా ఆగస్టు 15 అమలు చేస్తే మాకు సంతోషం. ఇక గిట్ల హరీష్ రావు సారు అమరవీరుల స్తూపం కాడికెంచి మరలిపోయిండో లేదో అంత మలినమైందని పసుపు నీళ్లతోటి గడిగిర్రు చెయ్యిపాటి లీడర్లు. హరీష్ రావు సారు రాజీనామాను ఆమోదించే బాధ్యత తీసుకుంటానన్నాడు బల్మూరి వెంకటన్న. మీరు సమర్పించిన మీ రాజీనామా లేఖని ఎమ్మెల్సీ హోదాలున్న నేను ఆగస్టు 15వ తారీఖున 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసిన తర్వాత నేను బాధ్యత తీసుకుంటా. మీ లేఖని వృధాగానియా స్పీకర్ గారి దగ్గరికి వెళ్లి మీ రాజీనామాని వృధా కాకుండా మీ యొక్క రాజీనామాని ఆమోదింపజేసే ఒక బాధ్యత కూడా నేను తీసుకుంటా. ఇక అది రాజీనామా కాగితమే కాదు, అంతా సీసపద్యం రాసినట్టు రాసిండు. స్పీకర్ ఫార్మాట్ల లేనేలేదు అని అనకచ్చిండు రేవంత్ అన్న. రైతు రుణమాఫీ కాదు ఇంకేంటి ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చింది. రాజీనామా లేఖ అట్లా ఉండదు. నాకు ఎవరో చూపించారు మొత్తం సీసపద్యం రాసిండు, అందులో వాళ్ళ మామ చెప్పిందంతా. రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్ లో స్పీకర్ గారు ఒక ఫార్మెట్ ఇస్తాడు. దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చెల్లదు. సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా? స్పీకర్ ఫార్మాట్లనే రాజీనామా ఇత్తా, సవాల్కు సిద్ధమా అని అడిగిండు హరీష్ రావు సారు. నేను స్పీకర్ ఫార్మెట్ లో కూడా నా లెటర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా ఆమోదించుకొని పదవికి దూరంగా ఉండడానికి నేను సిద్ధం. కానీ నువ్వు మరి ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నా. నీ సవాళ్లు స్వీకరిస్తున్నా, ఆగస్టు 15 లోపట రుణమాఫీ చేసుడే అని అనకచ్చిండు సీఎం రేవంత్ అన్న. నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా. నీ రాజీనామా రెడీగా పెట్టుకో. నీ అవ్వ తగ్గేదేలే అని అన్నట్టే పోటాపోటీగా ఛాలెంజ్లు చేసుకుంటున్నారు కదా లీడర్లు. మరిగా ఎవరు మాట నిలబెట్టుకుంటారో గాని ఒగాల రుణమాఫీ చేస్తేనైతే రైతులందరూ మస్తుగా సంబరపడుతున్నారట రుణమాఫీ చేస్తారని.